హలో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా మందిలో నిద్ర సమస్య అనేది మనం బిగ్ ప్రాబ్లమ్‌గా చూస్తూ ఉన్నాము. నిద్ర పట్టకపోవడానికి మెయిన్ కాజెస్ ఏంటి? ప్రికాషన్స్ ఏంటి? ఇప్పుడు మనం తీసుకుందాం. ఇప్పుడు స్ట్రెస్, ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉండడం వలన, అలాగే మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం వలన, అలాగే ఇర్రెగ్యులర్ స్లీపింగ్ టైమ్స్ అంటే ఒకసారి లేట్‌గా పడుకోవడం, ఒకసారి ఎర్లీగా పడుకోవడం వలన, అలాగే నిద్రపోవడానికి ముందు హెవీగా తినడం వలన డైజెషన్ అనేది స్లో అయ్యి నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే పడుకునే ముందు కూడా చాలామంది ఎక్కువగా కాఫీలు, టీలు తాగుతూ ఉంటారు. దాని వలన కూడా బ్రెయిన్ అలర్ట్ అయిపోయి నిద్ర అనేది పట్టదు. అలాగే మనం పడుకునే రూమ్ కూడా ఎన్విరాన్మెంటు చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా, లైటింగ్ లేకుండా, నాయిస్ లేకుండా, హీటు, కోల్డు ఇవన్నీ లేకుండా ఉంటే స్లీప్ అనేది ప్రాపర్‌గా పడుతుంది. అలాగే డే టైమ్‌లో అసలు నిద్రపోకూడదు. డే టైమ్‌లో నిద్రపోతే నైట్ టైమ్‌లో నిద్రపోవడం అనేది చాలా కష్టమవుతుంది. అలాగే డైలీ ఒకటే టైంకి పడుకోవడం, ఒకటే టైంకి లేవడం అనేది హ్యాబిట్‌గా చేసుకోవాలి. ఇంకా పడుకోవడానికి ఒక అరగంట ముందు మొబైల్‌ని బంద్ చేసి, అలాగే రిలాక్స్‌గా మన మైండ్‌ని పెట్టుకొని, అది కూడా డిస్టెన్స్‌లో పెట్టుకొని నిద్రపోవడం అనేది చాలా మంచిది. అలాగే లైట్ కూడా ఎక్కువ డిమ్ లేకుండా మనకి ఎంత కావాలో అంత కంఫర్ట్ జోన్‌లో పెట్టుకొని పడుకోవడం అనేది చాలా మంచిది. అలాగే మన రూమ్ టెంపరేచర్‌ని కూడా మంచిగా మెయింటెనెన్స్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా 5 మినిట్స్ డీప్‌గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. సాఫ్ట్ మ్యూజిక్ వినడము, సాఫ్ట్‌గా ఉన్న సౌండ్స్ వినడము, ఇంకా నిద్ర పట్టకపోతే బుక్స్ చదవడం అనేది చాలా మంచిది. మైండ్ రిలాక్స్ అయ్యి నిద్రొస్తుంది. అది కూడా బుక్స్ ఫోన్‌లో కాకుండా మనం డైరెక్ట్‌గా బుక్స్ చదివితేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే మార్నింగ్ సన్‌లైట్‌లో 10-20 మినిట్స్ ఉంటే బాడీకి డి విటమిన్ వచ్చి బాడీ అనేది కూడా చాలా మనకి హెల్తీగా, అలాగే స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే రాత్రి పడుకునే ముందు 15 నిమిషాల ముందు లేకపోతే 20 నిమిషాల ముందు గోరువెచ్చని పాలు తాగితే మెటబాలిజం బాగుంటుంది. స్లీప్ కూడా చాలా ప్రాపర్‌గా ఉంటుంది. బాడీ రిలాక్స్ అవుతుంది. అలాగే ల్యూక్‌వార్మ్ వాటర్‌తో స్నానం చేస్తే మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అలాగే జీరా వాటర్ డిన్నర్ తర్వాత తాగండి. మెటబాలిజం బాగుంటుంది. ఫ్రీగా మోషన్ అవుతుంది. ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే గీని కూడా మీరు తీసుకున్న ఫుడ్‌లో కూడా హ్యాబిట్‌గా పెట్టుకోండి. ఎందుకంటే గీ అనేది డైజెషన్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది మెటబాలిజం కూడా. సో, గీని కూడా మీరు యూజ్ చేయండి. ఇంకా ఎక్కువగా నిద్ర పట్టకపోతే కనుక, మరీ ఎక్కువగా సమస్యలుంటే కనుక డాక్టర్‌ని సంప్రదించండి. మెయిన్‌గా కాఫీలు, టీలు, హెవీ స్పైసెస్, మొబైల్ స్క్రోలింగ్సు ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేస్తే నిద్ర అనేది ప్రాపర్‌గా పడుతుంది.